చేతులెత్తుదామండి, చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగానే ఉన్నారని నమ్ముచున్నాను. దేవుల్లో ఆనందిస్తూ ముందుకు కొనసాగుతున్నారు అని కూడా విశ్వసిస్తున్నాను. మంచిదండి. దేవుని సంఘంలో ఉన్నాం. ఇప్పటి వరకు ఆరాధన చేసుకున్నాము. పరిశుద్ధ సంఘముగా ఉండాలని ఎప్పుడైతే సంఘము పరిశుద్ధపరచబడుతుందో అప్పుడు సంఘంలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తుంది. కాబట్టి సంఘం అనగా మనమే. సంఘము దేవుని శరీరము బైబిల్ చెప్పుచున్నది. కాబట్టి సంఘంలో చేర్చబడ్డ మన ప్రతి ఒక్కరము ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే సంఘంలో ఉంటున్నప్పుడు, సంఘంలో చేర్చబడిన మనము పరిశుద్ధంగా జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. అందుకని వాక్యం చదివిస్తుంది, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు. యు మే గో టు ద చర్చ్, యు మే ఎంజాయ్ వర్షిప్, యు మే హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ వితౌట్ హోలీనెస్ యూ కెనాట్ సీ గాడ్. కాబట్టి సంఘంలో వస్తూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాము, స్నేహితులతో విశ్వాసంతో కలుస్తూ ఉంటాము, అంత బాగానే ఉంటుంది. కానీ మనలో పరిశుద్ధత లేకపోతే వచ్చిన మనమంటే ఆయన చూడలేమంట. అది వాక్యం చదివిస్తుంది. నిజమే కదా. కాబట్టి దేవుడిని చూడాలి. దేవుణ్ణి ప్రతి ఒక్క క్రైస్తవుడు అనుభవించాలి. ఎందుకంటే ప్రభు చెప్పి ఉన్నాడు ఏమనంటే, వేర్ దేర్ ఆర్ 2 or 3 gathered in my name, I am there in the midst of them. ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేనున్నాను అన్నాడు. నాకెంతమందికి ఈ అనుభవం ఉందో నాకైతే తెలియదు. కానీ ఎప్పుడైతే మనం సంఘంగా కూడుకొని దేవుడిని స్తుతిస్తామో మనలో ఎంతమంది ఆయన అనుభవిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ నేనైతే ప్రతిసారి నన్ను నేను సిద్ధపరచుకొని నా ప్రభువుని నేను ప్రతిసారి అనుభవిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్నవాడై ఉన్నాడు, నివసించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధతని మనం అపేక్షించినప్పుడు, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు మనలో ఉన్న పాపము ఆయన తొలగించి ఆయనలో ఉన్న పరిశుద్ధతని మనకి అనుగ్రహిస్తాడు. మనలో పరిశుద్ధత అనుగ్రహింపబడినప్పుడు మనం ఆయనను చూడగలుగుతాము, ఆయనని అనుభవించగలుగుతాము. అటు రీతిగానే ఆయన సావాసంలో మనము బలపరచబడగలుగుతాము. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎన్ని ఆరాధనలకు వెళ్ళి ఎన్ని పాటలు పాడినా, ఎంత వాక్యము సమృద్ధిగా విన్నా, నీలో కానీ పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుడిని చూడలేవు, దేవుడితోనే సావాసము ఏమాత్రము చేయలేవు. అందుకనే చెప్తూ ఉంటారు ఏంటంటే, దేవుడు పాపిని ప్రేమించడానికే, వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన హృదయ స్పందన ఏమై ఉన్నదంటే, పాపిని ఆయన ప్రేమిస్తాడు కానీ వాటిలో ఉన్న పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. కాబట్టి మనము నిజంగా ఆయన ప్రేమని గుర్తెరిగిన వారమై, ఆ ప్రేమతోని నింపబడిన వారమై, ఆయన ప్రేమని రుచి చూస్తూ ప్రతినిత్యము అంచెలంచెలుగా ఆయన ప్రేమలో మనం ఎదిగే వారమై ఉండాలి. ఎప్పటి వరకు ఎదగాలి అంటే మనలో తుది శ్వాస ఉన్నంత వరకు మనం ఎదగాలి. ఎందుకంటే పౌలు భక్తుడు అంటాడు, ఆ ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పు ఏంటో మీరు తెలుసుకొనుడి. కాబట్టి తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ ఎవ్రీ టైమ్ యూ ప్రైజ్ హిమ్. యేసయ్యా అని పిలిచినప్పుడు ప్రతిసారి నువ్వు ప్రేమలో పడాలి. అనిల్ కుమార్ గారు ఒక పాట పాడారు కదా, ప్రేమలో పడ్డాను నేను. ఎవరితో పడ్డాడో మనకైతే తెలియదు, కానీ మనమైతే ఆయనతోనే పడేవారమై ఉండాలి. ఎందుకంటే లవ్ ఇస్ ద ఓన్లీ లా దట్ ఫుల్ఫిల్స్ గాడ్స్ ప్రామిసెస్. ఇప్పుడు దేవుడిని నువ్వు ప్రేమిస్తే ప్రతి ఒక్క వాగ్దానము నువ్వు స్వతంత్రించుకోగలవు. ఈరోజు వాగ్దానాలు పొందుకుంటున్నాం, కానీ వాగ్దానాలు స్వతంత్రించుకోలేని వారిగా మనం ఎందుకుంటున్నామంటే ఆయనని ప్రేమించలేని వారిగా మనము ఉంటున్నాం. ఆయన ప్రేమని రుచి చూసినప్పటికీ కూడా మనం ఇప్పటికీ కూడా ఇంకా పాపంలోనే జీవిస్తూ ఆయన ఏమాత్రము ప్రేమించలేకపోతున్నాం. నీ ప్రేమ దేవుడి పట్ల సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణంగా నీ పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించేవాడిగా నువ్వు ఉండాలి. ఈరోజు పొద్దున్న లేవగానే ఎంతమంది వాక్యం చదివారు? ఏ వాక్యం చదివారు? చదివిన వారు ఆ వాక్యాన్ని ధ్యానించారా? ఆ వాక్యము ధ్యానించిన మీరు దేవుని దగ్గర నుంచి బలాన్ని పొందుకున్నారా?
సంతోషాన్ని పొందుకున్నారా? ఈరోజు సరిపడిన శక్తిని పొందుకున్నారా? నేటి వరకు అంటే ఇప్పటి వరకు, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ఏ వాక్యం అయితే నువ్వు చదివి ఉన్నావో, ఏ వాక్యం అయితే ధ్యానించున్నావో, అది నీకు నువ్వు పడక మీదకి వెళ్ళి నిద్రపోయేంత వరకు ఆ శక్తిని, దేవుని యొక్క సావాసాన్ని, ఆ బలాన్ని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడే ఆ వాక్యం మనలో ఫలిస్తూ ఉంటుంది. అందుకని చదివి విడిచిపెట్టే వారిగా కాక చదివిన దాన్ని ధ్యానించి మనము మన హృదయంలో భద్రపరచుకోవడానికి ప్రయత్నించే వారిగా ఉండాలి. అంటే కనుక ఆ వాక్యాన్ని మనము నెమరవేస్తూ ఉండాలి. ఉదయకాలం చదవము, మధ్యాహ్నం కాలంకి మర్చిపోతాం. ఎందుకంటే ముంగట బిర్యానీ ఉంటుంది. ఈ పీస్ వేసుకోవాలా, ఆ పీస్ వేసుకోవాలా, లేకపోతే నాకు ఆ పీస్ అయ్యి నాకు ఈ పీస్ అయ్యి అంటాము. అంత లోపల అపవాది అని సాతాను ఏం చేస్తాడంటే ఉదయకాలం చదివిన జీవ వాక్యాన్ని నీలో నుంచి అడవులు తీసివేస్తాడు, లేక దొంగిలించి వేస్తాడు. అందుకనే దేవుణ్ణి ప్రేమించడంలో మనం శ్రద్ధ వహించి ఆ వాక్యాన్ని ఉదయకాలం నువ్వు 6 గంటలకి చదివితే సాయంత్రం 6 గంటలకి విడిచిపెట్టమని దేవుడు చెప్పలేదు. కానీ నువ్వు రేపటి దినం వరకు సజీవ లెక్కలో ఉంటావు కనుక, దేవుడిని ఉంచుతాడు కనుక ఆ వాక్యాన్ని నువ్వు కలిగి జీవించాలి. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు బలాన్ని పొందుకునే వాడిగా మనం ఉండాలి. కాబట్టి మన పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితోని ఆయనని సేవించేవారమై, ప్రేమించేవారమై ఉంటున్నాము. అటు రీతిగా ఉండాలని దేవుడు మనం కోరుకున్నాడు. అందుకనే దేవుడు మనని, పాపులైన మనని ఆయన ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి మనల్ని విలువ పెట్టి కొనుక్కొని ఆయన శరీరంలో ఒక భాగముగా సంఘంలో మనం చేర్చి ఉన్నాడు. ఈరోజు సంఘాన్ని దేవుడు ఆయన కొరకు ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. బైబిల్ క్లియర్ గా చెప్తున్నాడు. పత్రికల్లో భక్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు, సంఘాన్నంట ఆయన కొరకు ఆయన ఉతక స్నానము చేస్తూ ప్రతిదినము ఏమాత్రము ముడత, మచ్చ, డాగు ఏమి లేకుండా ఆయన కొరకు ఆయన ఎదుట నిలబడడానికి దాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. దేంతోని పరిశుద్ధపరుస్తున్నాడు అంటే వాక్యముతోని ఉతక స్నానం చేస్తున్నాడు. కార్చిన రక్తము చేత హీస్ ప్యూరిఫైయింగ్ ద చర్చ్, బికాస్ ద చర్చ్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆయన శరీరం అయి ఉన్న సంఘం. కాబట్టి ఆయన సంఘంలో చేర్చబడ్డ మనము ఆ పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడే ఆయనతోని ఒక బలమైన సావాసమును కలిగి ఉంటావు. ఆ అనుభవంలోకి నువ్వు నడిపింపబడగలుగుతావు. అనుభవంలో నువ్వు జీవించినప్పుడు నువ్వు ఆ రక్షణ ఆనందాన్ని ఆయన యుద్ధ నుంచి నువ్వు పొందుకుంటావు. ఈరోజు అందరం రక్షణ పొందుకున్నాం, కానీ ఆనందము పోగొట్టుకున్నాము. ఎందుకు ఆనందం పోగొట్టుకుంటాం అంటే దేవుని మాట వినక. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో చక్కగా ఉన్నారు. దేవుడు వాళ్ళని బట్టి ఆయన ప్రతి సాయంత్రం కాలం వేళ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతోని మాట్లాడుతూ వాళ్ళని పలకరిస్తూ దేవుడు చక్కగా కొన్ని దినాలు గడిచిపోయినాయి. కానీ అంతలోనే ఒక చిన్న సంఘటన జరిగినందుకు వాళ్ళు దేవునితోని సహవాసాన్ని కోల్పోయారు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డిజోబీడియన్స్ ఇన్ దట్. దేవుడు ఏదైతే వద్దు అన్నాడో అది వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ సహవాసాన్ని పోగొట్టుకున్నారు. అంటే దేవునితోని ఆ ఆనందముగా జీవించే వారు ఈరోజు దేవుడు ఉన్నాడు కానీ దేవునితోని సరైన సహవాసం లేని వారుగా ఆయన మాటకు విరుద్ధంగా జీవించినందుకు ఆనందాన్ని ఆయన యుద్ధ నుంచి వాళ్ళు పోగొట్టుకున్నారు. మన జీవితాల్లో కూడా అంతే. ఏంటి అంటే మనం దేవుని వాక్యం వింటాము, వాక్య ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నిస్తుంటాము. మనం శ్రద్ధ వహించి ఆసక్తితోని ప్రతిదినము నీ పూర్ణ బలంతో, పూర్ణ మనసుతోని, పూర్ణ హృదయంతో నువ్వు దేవుని సేవిస్తావో అప్పుడు దేవుడు ఏవైతే ఈ వాక్యం ఉన్నదో, ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము మన జీవితాల్లో దాన్ని అమలుపరుచుకొని ఆ ప్రకారం నడుచుకోవడము మనం ప్రారంభిస్తామో అప్పుడు నువ్వు ఆయనతోని సావాసము కలిగి జీవించేవాడిగా, ఆనందము నీలో ఆయన పుట్టించేవాడిగా ఉంటాడు. ఈరోజు మనము వాక్యం వింటున్నాము, చదువుతున్నాము, లేకపోతే ధ్యానిస్తున్నాము, కానీ ఆ ప్రకారము జీవించడానికి ఏమాత్రము ప్రయత్నించలేని వారిగా మనం ఉంటున్నాము. అందుకనే ఆనందాన్ని మనం కలిగి జీవించలేని వారిగా ఉంటుంది. అందుకనే బైబిల్ చెప్తుంది, రోమిలు రాసిన పత్రికలో భేదమేమి లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పోగొట్టుకున్నామంట. ఈరోజు ఎందుకు సంఘంలో చేర్చబడ్డామంటే తిరిగి మహిమను పొందుకోవడానికి. హల్లెలూయా, పొందుకోవాలండి. యూ షుడ్ రిసీవ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఆ రక్షణ ఆనందాన్ని మనకిచ్చి ఉన్నాడు. మనం ఆయన మాట వినక విరుద్ధంగా జీవించడం బట్టి ఆయన అనుగ్రహించిన రక్షణ ఆనందాన్ని మనము పోగొట్టుకున్నాము. ఆ రక్షణ ఆనందం యొక్క విలువని మనం గుర్తెరగలేని వారిగా మనము ఉంటున్నాము. ఈరోజు గుర్తెరిగి ప్రభా, దావీదు అంటాడు కదా పాపం చేసినప్పుడు, నేను పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని తిరిగి మళ్ళా నాలో గుర్తించు. వి షుడ్ ఆస్క్ హిమ్ ఎవ్రీడే.
ఎందుకంటే ఈ పాపిష్టి లోకంలో జీవిస్తున్న మనము ఈ పాపము మన మీద ఎక్కువ ప్రభావితము చూపుతూ ఉంటుంది. మనము పరిశుద్ధంగా జీవించాలనుకుంటాము, కానీ పాపం అంటది ఏమంటది తెలుసా? పాపము అట్లెట్లా జీవిస్తావు, నేను నిన్ను చూస్తాను, నీ అంత తేలుస్తా అంటది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే అవును కదా, చర్చికి వెళ్ళినప్పుడు భక్తి చేస్తాము, లోకంలోకి వెళ్ళినప్పుడు పాపంలో జీవిస్తూ ఉంటాము. అందుకే నా రక్షణ ఆనందాన్ని కలిగి లేని వారుగా మనం ఉంటూ ఉంటాం. అటు రీతిగా కాక ప్రతిదినము ఒక ఆశని, ఆసక్తిని మనము దేవుని పట్ల మనం కనపరుస్తూ, ప్రభా లెట్ మీ స్టాండ్ ఫర్మ్ ఇన్ ద జాయ్ ఆఫ్ యువర్ సన్నిధి, నీ రక్షణ ఆనందంలో నిలకడగా నేను నించొని నీ సన్నిధిని, ప్రసన్నతని నేను ఎక్కడ ఉంటున్నప్పటికీ ఆనందించే గొప్ప భాగ్యాన్ని దేవా నువ్వు నాకు అనుగ్రహించు అని దేవుని మనం ఎప్పుడైతే అడుగుతామో, దేవుడు తప్పక రక్షణ ఆనందాన్ని నువ్వు పోగొట్టుకోకుండా ఎట్టి రీతిగా కాపాడుకోలో అటు జ్ఞానము, అటు వాక్యము, అటు పరిశుద్ధాత్మ శక్తిని, నడిపింపుని నీకు అనుగ్రహిస్తాడు. ఆ రక్షణ ఆనందాన్ని నువ్వు కలిగి జీవించేవాడుగా ఉండగలదు. కాబట్టి సంఘంలో ఈరోజు చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడ్డ మనము ఈరోజు ఎందుకు సంఘంలో చేర్చబడ్డాము అని ధ్యానిస్తే కనుక మనము వాక్యము చేత ఉత్క స్నానం చేయబడుతూ, వాక్యము చేత మన జీవితాలు కట్టబడుతూ క్రీస్తు యొక్క స్వరూపంలోనికి వచ్చేంత వరకు we should remain in the church and we should stand firm in the word of God. నిలకడగా దేవుని వాక్యం యందు నిలిచి ఉన్నప్పుడే ఆయన స్వరూపంలోనికి మనము మార్చబడతాం. ఎప్పుడైతే ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడుతూ ఉంటామో, ఆ వాక్యము మనల్ని ఆయన స్వరూపంలోకి మార్చబడుతున్నప్పుడు దేవుడి యొక్క రక్షణ ఆనందము మనలోకి నింపబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యము మనము ఆయన అనుగ్రహించిన రక్షణ ఆనందాన్ని బట్టి కృతజ్ఞతలై మనము దేవుని సన్నిధిలో మనం ముందుకి కొనసాగిపోవాలి. కాబట్టి దేవుడు మనం ఎంతగానో ప్రేమించి ఎక్కడో నశించిపోవచ్చున్న మనని ఆయన వెతికి రక్షించుకొని తన స్వరక్తం ఇచ్చి ఆయన సొత్తుగా చేసుకొని ఆయన మన జ్ఞాపకం చేస్తున్నాడు వాక్యంలో ఏంటంటే, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అయి ఉన్నారు. కాబట్టి ఆయన సొత్తుగా ఉంటున్న మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఆయన చిత్తం ఏంటి అంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా మీరు ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధతలో మనం ముందుకు కొనసాగే వారిగా ప్రతిదినము వాక్యాన్ని ప్రేమిస్తూ, వాక్యము చేత పోషింపబడుతూ, ఆత్మలో నూతన బలము, శక్తిని పొందుకుంటూ మనం ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. కాబట్టి ఏదో అందరు క్రైస్తువులుగా, నామకార్థ క్రైస్తువులుగా వచ్చేసి వాక్యం వినేసి, చాలా మందికి వాక్యం గురించి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఎక్కడ లేని సంగతులన్నీ పాస్టర్లకే క్రాస్ క్వశ్చన్ వేసే అంత జ్ఞానం నీకు ఉండొచ్చు. కానీ ఆ ప్రకారము అటు సావాసము నీ ప్రభుత్వం లేనప్పుడు నీలో ఉంటున్న వాక్యం మొత్తము వ్యర్థమే. అందుకనే నీలో వాక్యము కార్యసిద్ధిని కలిగజేయాలా, విత్తబడిన వాక్యము నీ జీవితంలో ఫలితంగా ఉండాలి. The word which is sown into your life has to be fruitful. It has to bear much fruit. అందుకనే ప్రభు యుగాంతవార్తలు అంటాడు, మీరు నాకు అంటగట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు ఫలించడం ద్వారా నా తండ్రి నామము మహిమపరచబడుతుంది. ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుడిని మహిమపరచడానికే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. మన జీవితాన్ని బట్టి ఆయన ఆనందించాలి అంటే మనము ఆయన చేసిన త్యాగాన్ని తలపోసుకుంటూ ప్రతినిత్యము, దేవా ఏ పాటి వాడను నేను, నువ్వు నన్ను ప్రేమించావు, రక్షించుకున్నావు, ఏ తోడు లేని, ఏ నీడ లేని నువ్వు నాకు తోడుగా ఉండి, నీడగా ఉండి, నేను పోగొట్టుకున్న సంతోషాన్ని మళ్ళీ తిరిగి నాకు ప్రతినిత్యము అనుగ్రహిస్తూ, ప్రతినిత్యము నేను ఆనందింపజేస్తూ, నీ వాక్యము చేత నన్ను బ్రతికిస్తూ నడిపిస్తున్నావయ్యా అని చెప్పి మనం ప్రతినిత్యము దేవుడిని స్మరిస్తూ కానీ ముందుకు వెళ్తే కనుక ఏ రక్షణ ఆనందం అయితే నువ్వు పోగొట్టుకున్నావు అది తిరిగి మళ్ళీ పొందుకొని కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాడిని సంపూర్ణత అయి ఉన్నది. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తుంది? చర్చ్ is Christ. The church is the Christ body, the completion of him who himself completes all things everywhere. కాబట్టి ఆయన సంపూర్ణుడై ఉన్నాడు. ఆ సంపూర్ణతతోని సంఘాన్ని ఆయన సంపూర్ణతలోనికి ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి యూ హ్యావ్ టు బి కంప్లీట్ ఇన్ గాడ్. దేవుళ్ళ నువ్వు సంపూర్ణుడిగా
నువ్వు ఉండాలి. అంటే వాక్యము నీలో నిండుగా ఉండాలి. ఆ వాక్య ప్రకారము నువ్వు నడుచుకోవాలి. ఆ వాక్యము నీలో ఫలించాలి. ఆ వాక్యము నీలో ఫలించి అది అనేకుల దగ్గరికి చేరేదిగా, అనేకుల్ని దేవుని యొద్దకు తిప్పేదిగా మనలో ఉన్నప్పుడే మనం కూడా వి విల్ బి మేడ్ కంప్లీట్ ఇన్ హిమ్. ఎందుకంటే దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించు. అంటే ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలా? లేదు 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 లేదు. కొంతమంది దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ రక్షణ పొందుకున్న మనము బేసిక్ సువార్త ఫండమెంటల్స్ మనం చెప్పేవారుగా మనం ఉండాలి. మనం పాపులము, యేసయ్య వచ్చాడు, మనం ఒకళ్ళు ఈ పాపంలోనే చనిపోతే నరకానికి వెళ్ళిపోతాము. నరకానికి వెళ్ళుచున్న నన్ను ఆయన కుమారుడిని నా కొరకు పంపి ఆయన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి నా పాపాలన్నింటినీ ఆయన కడిగి నన్ను ఆయనలో సంపూర్ణుడిగా ఆయన తీర్చిదిద్దాడు. ఆ విశ్వాసము నిరీక్షణ నాకున్నది అని సింపుల్ గాస్పెల్ చెప్పేవారుగా ఉండాలా. అట్టి రీతిగానే సంఘాన్ని ఎట్టి రీతిగా నా యుద్ధకు నడిపించాలో, ఆయనలో ఎదిగింపజేయాలో కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక వారు ఏం చేస్తారంటే ప్రతినిత్యము సంఘం పట్ల శ్రద్ధ వహిస్తూ సంఘము గురించి, సంఘంలో వస్తున్న ప్రతి ఒక్క ఆత్మ గురించి దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ క్రీస్తు యొక్క సంపూర్ణతని వాళ్ళలో చూడాలని సేవకులు ఎంతో దేవుని సన్నిధిలో వేచి ఉంటారు. నేను కూడా ఒకటే చెప్తూ ఉంటాను మా యవనస్తులకు. ఏమని చెప్తూ ఉంటానంటే, మీరు వచ్చి వెళ్ళిపోయి సహవాసంలో కలుసుకొని అన్న నాకు 5 years నుంచి తెలుసు, అన్న నాకు 10 years నుంచి తెలుసు అని చెప్పడంలో గొప్పతనం కాదు. నాకు మిమ్మల్ని బట్టి ఎప్పుడు ఆనందిస్తా అంటే మీలో నాకున్న విశ్వాసం కనిపించినప్పుడు, దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం మీలో చూడాలని నేను ప్రయాసపడుతూ ఉంటాను. అంటే విశ్వాసం మీలో ఉన్నప్పుడు నేను ఆనందించగలను. ఆ విశ్వాసం లేనప్పుడు ఇంకా ఎంతకాలము వీళ్ళకి బోధించాలి, ఇంకా ఎంతకాలము వీళ్ళ గురించి ప్రార్థన చేయాలి, ఇంకా ఎంతకాలం వీళ్ళని నడిపించాలి. ఈరోజు ఇక్కడ ఉన్నారు, పర్వాలేదు, నా కళ్ళ ముందు ఉన్నారు, లేకపోతే నా జ్ఞాపకాల్లో ఉన్నారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కాబట్టి మర్చిపోకుండా ప్రతినిత్యము ప్రార్థన. అంటే మీరు ఇక్కడ రాకుండా మానేస్తే నేను మర్చిపోతాను కాదు, నా డైరీలో మీ పేర్లు అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ప్రతినిత్యం దేవుని సన్నిధిలో నేను ప్రార్థనలో ఉంటున్నప్పుడు, లేకపోతే నా పనులు చేసుకుంటున్నప్పుడు కూడా సంఘం నిమిత్తము దేవుడు పెట్టిన భారాన్ని బట్టి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసుకుంటాం. ఏంటి అంటే ఆ సంపూర్ణతలోనికి రావాలి. దేవుడి గురించిన ఫుల్ అవగాహన వాళ్ళు కలిగి ఉండాలి. దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుళ్ళలో ఒకవేళ మనం నివసిస్తే మనం ఎట్టి రీతిగా ఆనందంగా మనం జీవించగలుగుతాము అని ప్రతినిత్యము మేము ప్రార్థనలో గడుపుతూ ఉంటాం. కాబట్టి నాకు దేవుడిచ్చిన విశ్వాసాన్ని బట్టి ఈడ నిలబడి ఉన్నాను. ఏ అర్హత యోగ్యత నాకు లేదు. మీకన్నా గొప్పవాడిని, మీకన్నా జ్ఞానవంతుడిని, మీకన్నా ఎక్కువ జ్ఞానము నాకు వాక్యం మంది ఉన్నది అని నేను చెప్పాను. కానీ దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ నిలబడి పెట్టుకున్నాడు. కాబట్టి నేను ఒకటి ఆశిస్తూ ఉంటాను. ఏంటంటే, ప్రభా నాకు ఇచ్చిన విశ్వాసము నాకు ఇచ్చిన సంఘస్థుల్లో నేను చూడాలి ప్రభా. అట్టి విశ్వాసంలో వాళ్ళు కూడా నడిపింపబడాలి ప్రభా. అట్టి విశ్వాసాన్ని వాళ్ళు కూడా చేరుకోవాలి ప్రభా. ఎందుకు నాకు ఒక విశ్వాసం నీకు ఇంకొక విశ్వాసం ఇచ్చాడు? ఒకటే విశ్వాసం కదా, ఒకటే విశ్వాసం దేవుడు మనకిచ్చింది. అందుకనే విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచు మన ముందున్న పరుగుని కడముట్టించేవారుగా మనం మనుషుల్లో చూడదు. మనం చాలాసార్లు అదే పొరపాటు చేస్తుంటాం. ఏం చేస్తామంటే మనుషుల్లో చూస్తాం. మనం ఎప్పుడైతే మనుషుల్లో చూస్తాం ఆయన చూడలేము. అందుకనే మనుషుల్ని చూడడం మానేసి ఆయన చూడడం ప్రారంభిస్తే ఆయననే కొనసాగించాడు కనుక ఆయననే కడముట్టించేవాడై ఉన్నాడు. టిల్ ద కంప్లీషన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఓన్లీ వన్ బిజినెస్ ఇన్ చర్చ్. ఏంటి అంటే, ఓడొచ్చాడు, పక్కన కూర్చున్నాడు, ఓడొచ్చాడు, ఏ డ్రెస్ కట్టుకున్నాడు, ఓడొచ్చారు, ఏ చీర కట్టుకున్నారు, ఏ బ్రదర్ వచ్చాడు, ఏ సిస్టర్తో మాట్లాడుతున్నాడు, ఇవి కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే ఆయనను చూసేవారుగా ఉండాలి. ఒక లక్ష్యం ఉండాలి మనకు. దేవా నేను చూడాలయ్యా, నువ్వే ప్రారంభించావు, నువ్వే దాన్ని కడపట్టించేవాడు అయ్యున్నావు ప్రభా. కాబట్టి నీ వైపు చూస్తుండగా నీ వాక్యముతో నన్ను నింపు, నీ వాక్యంతో నన్ను బలపరచు, నీ రక్షణ ఆనందంతో నన్ను నింపు, నువ్వు నన్ను సంపూర్ణుడిగా నువ్వు మార్చు ప్రభా. నీ సంపూర్ణత నాకు కావాలి అని ఆయన అడిగినప్పుడు హీ విల్ మేక్ యూ కంప్లీట్ ఇన్ హిమ్. ఆయనలో నిన్ను సంపూర్ణంగా ఆయన తీర్చిదిద్దుతాడు. ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, అన్ని ఒకరోజు విడిచిపెట్టాలి. నీకు బాగా ధనం ఉండొచ్చు ఈ లోకంలో, కానీ సడన్ గా నీ శ్వాస నీలో ఆగిపోయిందనుకో, నీ ధనం ఏమైపోతుంది? ఇట్స్ ఆల్ యూజ్లెస్. ఆ దేనికి పనికిరాదు. అందుకనే ప్రతినిత్యము మనము ఆయనను బట్టి అనుసరిస్తూ ఆయన ఇచ్చిన ఈ గొప్ప ధన్యకరమైన జీవితాన్ని బట్టి ఆయనలో ఆనందించే వారిగా మనం ఉండాలి.
డబ్బు ఏం చేస్తుందంటే దేవుడి నుంచి దూరంగా నిన్ను చేస్తుంది. దేవుడి దగ్గరకు వచ్చిన మనము ఈ లోకంలో దేని వైపు చూసినప్పటికీ కూడా ఆయన యొద్దకు మనము చేరలేము. కాబట్టి మనము కంప్లీషన్ లోనికి రావాలి అంటే ఆయన కంప్లీట్ అయి ఉన్నాడు కనుక, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అన్నాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, కానీ నెరవేర్చడానికి నేను వచ్చాను. ఆ నెరవేర్చిన వాడు ఈరోజు నువ్వు కూడా సంపూర్ణతలోనికి అయిన వలె వాక్యము నీలో నెరవేర్చబడినదిగా అట్టి కంప్లీషన్లో నువ్వు నేను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి సంఘానికి వచ్చిన మనము దేవుని ప్రేమని గుర్తెరిగి, ప్రభా ఇంకా మనలో ఎంప్టీనెస్ ఉన్నదేమో, ఏదో ఒక లేమి, ఏదో ఒక కొలత అంటారా, కొరత, ఏదో ఒక కొరత నీలో ఉన్నదేమో. అది ఎందుకు ఉన్నదంటే నువ్వు ఆయన చూడలేని వాడిగా ఉంటున్నావు, ఆయన ప్రేమించలేని వాడిగా ఉంటున్నావు. యు ఆర్ నాట్ మేడ్ కంప్లీట్, బట్ గాడ్ వాంట్స్ టు మేక్ యూ కంప్లీట్. ఎప్పుడు తెలుసా? నువ్వు అన్నిటిని విడిచిపెట్టి ఆయన వైపు చూసినప్పుడు హీ విల్ మేక్ యూ కంప్లీట్. నీలో ఉంటున్న ఆ లేమిని ఆయన తీరుస్తాడు, ఆయనలో ఉన్న సమృద్ధిని నీ జీవితంలో ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు, ఎంతో ఆనందిస్తున్నాడు. అందుకనే బైబిల్ చెప్తున్న రీతిగా తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నేటికి కూడా మన నిమిత్తము, నా నిమిత్తము, నీ నిమిత్తము, మనందరి నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన చేయకపోతే we will not be made complete. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కనుకనే వీఆర్ గోయింగ్ త్రూ ద కంప్లీషన్ ఆఫ్ హిస్ విల్. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారమై వాక్యము చేత మనము సంపూర్ణతలోనికి నడిపింపబడుతున్నాము అని ఎప్పుడు మనము మర్చిపోదు. సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరం. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వాక్యం చదువు. ఒక 5 minutes మాత్రం, 5-10 minutes మాత్రమే. ఒక శరీరంలో మనకి అనేక అవయవులు ఉండినను ఈ అవయవములను అన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకంగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములను కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున చాలండి ప్రవచింతము. కాబట్టి ఇన్ క్రైస్ట్ we who are many form one body and each member belongs to all others. ఇప్పుడు సంఘంలో ఎట్లుంటామంటే మనము సంఘంలో చేర్చబడ్డాం అంటే క్రీస్తు యొక్క శరీరంలో మనందరము చేర్చబడ్డాం. ఎక్కడ వారమో ఇచ్చటి వారమో మనకు తెలియదు, కానీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హిస్ బాడీ వీఆర్ బాట్ టుగెదర్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ గిఫ్ట్స్ విచ్ గాడ్ హస్ గివెన్ us and God wants you to utilize the gifts which he has given to you to build the church. సంఘాన్ని కట్టడానికి, సంఘము సంపూర్ణతలో రానికి ఆ తలాంతులు దేవునికి ఇచ్చి ఉన్నాడు. ఆ తలాంతుల్ని నువ్వు ఎప్పుడైతే సంఘంలో ఉపయోగిస్తావో అప్పుడు క్రీస్తు యొక్క శరీరము సంపూర్ణతలోనికి చేర్చబడుతుంది. కాబట్టి ఎవరమో ఎక్కడ వారమో కానీ దేవుని శరీరంలో చేర్చబడ్డం కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ దేవుడు ఇచ్చాడు. సో వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ ద టాలెంట్? ఈరోజు నీకు మంచి టాలెంట్ ఇచ్చాడేమో, మంచి వాక్చాతుర్యం ఉందేమో. నీకు వాక్చాతుర్యం ఉండి కూడా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించకపోతే నీ ద్వారా సంఘముకి ఏమాత్రం ఉపయోగము లేదు. నీకు వాక్చాతుర్యం ఇచ్చిన దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నీకు ఇచ్చిన తలాంతుని బట్టి నువ్వు సంఘంలో నీ తలాంతుని నువ్వు విత్తగలితే, వాడగలితే, ప్రయాసపడగలితే సంఘము నీ ద్వారా అది సంపూర్ణతలోనికి చేర్చబడుతుంది. అందుకే నా తలాంతుని నీ లోపల ఆయన దాచి ఉంచాడు. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ గిఫ్ట్స్. నాలో ఏం గిఫ్ట్స్ లేవనుకున్నా నేను ఒకప్పుడు. నా స్కూలింగ్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఒక రోమియో లాగా తిరుగుతా ఉన్నాను. నేను అనుకున్నా నేను దేనికి పనికిరాను అనమాట. ఎందుకంటే అందరి యొక్క మాట ప్రభావం నా మీద అంత ఇంపాక్ట్ అయిపోయింది. ఏంటంటే యూస్లెస్ ఫెలో దేనికి పనికిరాడు, అసహించుకునేటోళ్ళు. నేను అనుకున్నా ఎందుకు నాకు ఒక తలాంతు కూడా దేవుడు ఇవ్వలేదని. దాని తర్వాత దేవుని దగ్గర వేచి ఉండి అడిగినప్పుడు ఇన్ని తలాంతులు నాలో పెట్టడానికి నేను ఆయనలో ఎంతో ఆనందిస్తుంటాను. ప్రభా ఇన్ని తలాంతులు నాకు ఇచ్చావు. ఇప్పుడు ఇచ్చిన గ్రహింపు కలిగి నేను
ఈరోజు దేవుని ఒకటే అడుగుతాడు, ప్రభు నువ్వు వచ్చిన తలాంతుల్ని నీ కొరకు ఎట్టి రీతిగా నేను వాడాలో నువ్వు నాకు నేర్పించు, జ్ఞానాన్ని అనుగ్రహించు, ఎట్టి రీతిగా వాక్యమందు నిలకడగా నిలిచి ఉండాలి, ఎట్టి రీతిగా వాక్యం బోధించాలి, ఎట్టి రీతిగా అనేకుల్ని నీ ప్రేమలో నడిపించాలి, నీ ప్రేమ కలిగి ఎట్టి రీతిగా జీవించడం నేర్పించడం నాకు తెలియజే ప్రభా, జ్ఞానం దయచే ప్రభా, నీ మాటని నా నోట నుంచి ప్రభా, నా దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను బట్టి ఆయన వాడుకుంటున్నాడు. సో మనకి ఇచ్చిన టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో దేవుడు ఇచ్చినవి, అవి దేవుని కొరకు మనం వాడేవారుగా ఉండాలి. అది ఏ తలాంతన్నా కావచ్చు, ఊడ్చే పని కావచ్చు, తుడిచే పని కావచ్చు, వాయిద్యాలు వాయించే పని కావచ్చు, సేవకుల పక్కన నించొని బైబిల్ అందించే పని కావచ్చు, వాక్యం అందించి చదివి సహాయపడే పని కావచ్చు. ఏ తలాంతు నీకు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆ తలాంతుని బట్టి ఎట్లుండాలంటే చురుకుగా ఉండాలి. హెబ్రీ స్త్రీలో చురుకైన వారుగా అట్టి రీతిగా మనం కూడా ఎట్లుండాలంటే దేవుని సన్నిధిలో వీ హ్యావ్ టు బి క్విక్ టు డూ గాడ్స్ వర్క్. ఎంత ఆసక్తి ఉండాలంటే మనలో ఎప్పుడు నాకు అవకాశం అంటే దాన్ని బట్టి పోటీ పడమని చెప్తలే. మా సంఘంలో కొంతమంది ఉండేటోడు, వెంకటలో ఒక అబ్బాయి ఉండేటోడు, యుఎస్ లో ఉండేటోడు. వాడు ఎట్లా అంటే అసలు అందరు సిస్టర్స్ వాడి మీద ఇక్కడ వరకు కోపం పెంచేసుకొని ఉంటారు, ఎందుకంటే అస్సలు అవకాశం ఇచ్చేటోడు కాదు. వాక్యం అధ్యాయం చెప్పడము, ఆ వచనం చెప్పడము, నంబరు ఆలస్యం తిప్పేస్తాడు, చదివేస్తాడు. ప్రార్థన అయిపోగానే సిస్టర్స్ అందరూ నాకు అన్న వెంకట్ని నోరు మూసుకోమన్నాను, మాకు కూడా ఛాన్స్ ఇవ్వమన్నా అన్నట్టు. అంటే ఆయనలో ఉన్న ఆసక్తి అది. దేవుడు అతని తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతుని ఆ బిడ్డ ఏంటంటే ప్రతినిత్యము దేవుని మందిరంలో నేను ఉంటున్నంత కాలము నేను దాన్ని వాడాలా, దేవుని కొరకు ఇంకా వాడాలి, ఇంకా వాడాలి, అందరికన్నా ఫాస్ట్గా ఉండాలి, నన్ను బట్టి అందరూ అట్టి రీతిగా వాళ్ళు కూడా సిద్ధపడాలి అని అట్టి ఆసక్తిని కనపరిచేవాడు. కాబట్టి అట్టి రీతిగా మనకిచ్చిన తలాంతుని దేవుని కొరకు మనము వాడేవారుగా ఉన్నప్పుడే మనం సంపూర్ణతలోనికి నడిపింపబడదు. నీకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వే దాచుకుంటే నీకు గిఫ్ట్ ఇస్తారు. దేనికి ఇస్తారు? నిన్ను ప్రేమిస్తారు కాబట్టి నీకు ఇస్తారు. అలాగే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు. నువ్వు ఆ గిఫ్ట్ ని యూజ్ చేయకుండా, గుర్తించక, దాని యొక్క విలువ నీకు తెలియక దాన్ని తీసుకెళ్ళాడు మూల పెట్టేసావు అనుకో, ఓ ఇదేనా ఇచ్చింది. చాలా మంది గృహప్రవేశాలు లేనప్పుడు, లేకపోతే వివాహాలు లేనప్పుడు గిఫ్ట్ తెచ్చిస్తారు. గిఫ్ట్ తెచ్చి గిఫ్ట్ ఏం చేస్తాం మనము? అన్ని గిఫ్ట్ చేర్చబడినాక రూమ్ లో అందరం కూర్చున్నాక భార్య భర్తలు, లేకపోతే బర్త్డే బాయ్ బర్త్డే గర్ల్ ఏం చేస్తారంటే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే పక్కన కూర్చొని అందరు చప్పట్లు కొడుతుంటారు. ఎందుకు? అమ్మో నీకు గిఫ్ట్ వచ్చింది, నీకు గిఫ్ట్ వచ్చింది, నా బర్త్డేకి నాకు రాలేదు, నీకు ఇది ఇచ్చారు అని చెప్పి ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటాం. అట్టి రీతిగానే దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్స్ మనం ఎప్పుడు దాచిపెట్టుకోవద్దు. అవి ఓపెన్ చేసి చూడాలా, ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలా, ఆ గిఫ్ట్ ని ఆయన కొరకు వాడేదిగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, పిలిపన్నని ప్రేమించి సేవకుడికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని ఇచ్చాడు. అది చూస్తే ఇంత పెద్దగా ఉంది. సరే నాకు అర్థమైపోయింది గిఫ్ట్ ఏంటంటే అదొక ఫోటో ఫ్రేమ్, ఒక చక్కటి దేవుని వాక్యం అని. వాక్యం తెలిసిన పాస్టర్కే వాక్యం ఇస్తే ఎట్లుంటుందండి? కానీ వాక్యం యొక్క విలువ నాకు తెలుసు కాబట్టి ఆ వాక్యాన్ని నేను ఏం చేస్తా అంటే ఇచ్చినందుకు ఆ వాక్యానికి ఒక ప్రత్యేకమైన స్థలం నేను సిద్ధపరుస్తా. ఆ స్థలం బట్టి ఆ వాక్యాన్ని నా ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు చదివినప్పుడు ఆ వాక్యము వాళ్ళలో ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఆ వాక్యం యొక్క విలువ నాకు తెలుసు. ఆ బిడ్డ ఇచ్చిన వాక్యము అది అనేకుల్లో పనిచేస్తుంది అనే విశ్వాసం నాలో ఉంటుంది కనుక ఆ గిఫ్ట్ నేను ఏం చేశాను అంటే అదొక స్పెషల్ ప్లేస్ లో నేను దాన్ని పెట్టి ఉన్నాను. అది నాకు అంతగా వర్తించదేమో కానీ ఎంతో మందికి అది వర్తించేదిగా, ఎంతో మందిని బలపరిచేదిగా, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా, ఎంతో మందికి దీవెనకరంగా దాన్ని ఉంటుంది. ఎందుకంటే దాని విలువ నాకు తెలుసు కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నేను ఉంచా కాబట్టి అది అనేకులకి కనబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని చదువుకోండి, దేవుని యొక్క వాక్యం కాబట్టి ఆ ధైర్యాన్ని, ఆ జీవాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. అట్టి రీతిగానే మనలో ఉంటున్న ప్రతి ఒక్క టాలెంట్ ని మనం హైలైట్ చేసుకోవాలి దేవుని సన్నిధిలో. అంటే పక్కన వాళ్ళతో పోల్చుకోవడం కాదు. నీకెట్లున్నా, నీకెట్లొచ్చినా, ఏదేమైనా, ఎవడేమనుకున్నా ఎవడేమనుకోకపోయినా నీకు ఎట్లొస్తే అట్లా దేవుని కొరకు వాడు. అప్పుడు నేను అనుకున్నాను, దేవా నాకు ఏం టాలెంట్స్ లేవు, నాకు ఏ పాట రాదు, నాకు ఏ వాక్యము రాదు, ఏం చేయాలి, ఎట్లా చెప్పాలి? కొన్ని పాస్టర్ అన్న కూడా ఒక చిన్న పాటనే రావాలేదు, అట్లీస్ట్ ఒక 2 చరణాలన్నా రావాలేదు, అవి కూడా రావు ప్రభా అన్న. కానీ దేవుని మహాకృపను బట్టి దగ్గర దగ్గర ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి కొన్ని పాటలు వచ్చు, హోసన్నా మినిస్ట్రీస్ ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ వచ్చు, అన్ని పాటలు పాడుకుంటూ ఆయన ఆనందిస్తూ ఉంటాం. తెలుగు రాదు చదవడానికి, మాట్లాడడానికి అయితే వస్తుంది, ఎందుకంటే మదర్ టంగ్ తెలుగు కాబట్టి.
తెలుగు మాట్లాడతాను, చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నా, చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నా. కానీ నాకు ఈ వాక్యము తెలుగు మీద ఒక విరక్తి పుట్టేది. ఎందుకంటే మా తెలుగు సార్ నన్ను ఎప్పుడు చిత్తగా బాధేటోడు. నీ ఆలు కూడా రావరా, అరే ఉట్టిగా పుట్టినవరా, మీ మమ్మీ యొక్క పరువు తీయాలని పుట్టినవరా. ఏమంటారు తెలుగులో ఒక సామెత ఉంది కదా, పండిత పుత్ర పరమసుంట. ఇదే ఇంకా గర్ల్స్ అందరూ పిచ్చి పిచ్చికి నవ్వేటోళ్ళు. అప్పుడు అనుకునేటండి ఏంటిది ఏంటి అని అనుకునేటండి. కానీ అవన్నీ లోకపరంగా వదిలిపెట్టినప్పుడు నేను ఎప్పుడైతే సంఘంలో మా వారి పెద్దవారి దగ్గర ఉంటూ నేర్చుకున్నప్పుడు శ్రద్ధగా వినేటోండి. కల్లారా నేను నా చిన్న వయసులో చిన్న ప్రాయంలో ఏసన్న గారు స్టేజ్ మీద వాక్యం చెప్తున్నప్పుడు ఫస్ట్ లైన్ లో నేను కూర్చొని ఆయననే చూస్తున్నా అనమాట. ఏం చెప్తున్నా, ఏం వింటున్నాడు. నాకు అసలు తెలుగు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వాక్యంలో ఉన్న ఆ స్పష్టమైన తెలుగు అస్సలు అర్థమయ్యేది కాదు. కానీ వినేటోండి. ఎందుకు విన్నాను అంటే నాకు తెలుసు అది నాలో పనిచేస్తుంది ఒక రోజు. ఎవరు తెలియకుండా ఎవరు నేర్పించకుండా అనేక తెలుగు పదాల యొక్క అర్థాలు నేను ఈరోజు చెప్పగలుగుతాను. అట్టి రీతిగానే మీరందరూ పాడుతున్న తెలుగు పాటలు ఇంగ్లీష్ లో చూసి నేను మీకన్నా బాగా పాడగలుగుతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన టాలెంట్ ఎప్పుడైతే దేవుని కొరకు వాడడానికి మనము యూజ్ చేస్తామో దేవుడు ఆ టాలెంట్ ని నీలో మంచిగా షైన్ అయ్యేటట్టు చేస్తాడు. అది ఆయన నామ నిమిత్తము ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు నీలో అది దాచి ఉంచాం. కాబట్టి మనం ఎక్కడి వారమో ఎచ్చటి వారమో దేవుని సన్నిధిలో మనం చేర్చబడ్డ మనము ఆ కంప్లీషన్ లోనికి మనం కూడా రావాలి అంటే మనకి ఇచ్చిన టాలెంట్స్ ఆయన కొరకు ఫస్ట్ గా వాడేది ఉండాలి. మనం అటు రీతిగానే మనం చూసుకున్నట్లయితే కనుక సో మన అందరము ఆయన శరీరంలో ఒకరమే, కానీ డిఫరెంట్ వర్క్స్ దేవుడు మనకి ఇచ్చాడు. నాకైతే క్రికెట్ లో ఆల్రౌండర్ అంటారు కదా, సచిన్ తెండూల్కర్ ఆల్రౌండర్ అంటారు కదా. బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ చేయగలుగుతాడు, ఫీల్డింగ్ చేయగలుగుతాడు, గాలి దగ్గర క్యాచ్ పట్టగలుగుతాడు, కింద పడి క్యాచ్ పట్టగలుగుతాడు. అట్లనే నేను కూడా సంఘంలో అన్ని పనులు చేయగలుగుతాను. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ప్రారంభ ప్రార్థన వచ్చేది కాదు, నేర్పించాడు దేవుడు. ఏదో వచ్చింది ప్రార్థన, మీ అంత బాగా ప్రార్థన చేయలేనప్పటికీ కూడా నిలబడి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రారంభ ప్రార్థన, మళ్ళీ ప్రారంభ పాట, మళ్ళీ వెంటనే ఒకలాంటి శివరింగ్ వచ్చేసేది. నాకు చల్లగా అయిపోయి చెప్తాలు పట్టేసేది చేతులు. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు పడుతుంటాయి. ఎందుకంటే మీ ముందు నేను ఏ పాట వాడిని మీకన్నా పాటలు వస్తే మీకన్నా కాంపిటీషన్ పెడితే నేను ఓడిపోతా, మీరు నెగ్గుతారని నాకు తెలుసు. అయినా కూడా దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి, వాడబడాలి, దేవుడు నన్ను ఏర్పరచుకుంటాడు కదా అని ఒక ధైర్యంని దేవుడి కొరకు అన్నప్పుడు, ఎప్పుడైతే దేవుడి కొరకు మనం ఒక అడుగు ముందు వేస్తామో ప్రభా నీ పని నేను చేస్తానని ఆయన నీకు బలాన్ని శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనందరము ఏ మాత్రము మనము ఏమంటారు డిఫరెన్సెస్ పెట్టుకోవద్దు. ఎందుకంటే వీఆర్ ఆల్ బాట్ బై హిస్ బ్లడ్ అండ్ వీఆర్ మేడ్ వన్ బాడీ బై హిమ్. ఆయన శరీరంలో ఒక్కరమై ఉన్నాం. ఆ సిస్టర్తో నేను మాట్లాడానండి, ఈ బ్రదర్ వస్తే నేను రానండి. కొంతమంది బాగానే ఉంటారు, భక్తి పరులుగా మంచిగా దేవుని బిడ్డలుగా బాగానే ఉంటారు. కానీ వెంటనే వాళ్ళకి పడని స్త్రీ అన్నా లేకపోతే సహోదరులను వచ్చి మందిరంలో వాళ్ళకి కనిపించినట్టు కూర్చున్నాడు అనుకో, ఇంకా దేవుని ప్రేమ ఇక్కడ ఆగిపోతుంది అనమాట. వాళ్ళని ప్రేమిస్తారో వాళ్ళని ద్వేషిస్తారో అది దేవునికి ఎరుగు. మళ్ళా ఎవరినో చూసి నువ్వు సంఘంలో నీ బిహేవియర్ని మార్చుకోక్కర్లే. నీ బిహేవియర్ నువ్వు ఎప్పుడైతే దేవుడిని చూస్తావో అప్పుడు నీ బిహేవియర్ మార్చబడుతుంది, ఆయన యొక్క స్వభావం నీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి సంఘంలో చేర్చబడ్డ మనము వి ఆల్ బిలాంగ్ టు ఈచ్ అదర్. దేవుడు మనందరినీ ఆయనలో సంపూర్ణతలోనికి ఆయన నడిపించడానికి మనందరినీ ఇటు రీతిగా ఆయన చేర్చుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 4 నుంచి 6 వాక్యాలు. శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికి వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. చాలండి. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నారు, there is only one body, one spirit, just you were called to one hope and you were called to one Lord, one faith, one baptism, one God the Father,
ఆఫ్ ఆల్, హూ ఇస్ ఓవర్ ఆల్ అండ్ త్రూ ఆల్ అండ్ ఇన్ ఆల్. కాబట్టి ఆయనలోనే సమస్తము, ఆయనలోనే సర్వము ఉన్నది. నువ్వు ఆయనలో ఉంటే యూ విల్ బి మేడ్ కంప్లీట్. ఈరోజు మనం ఇన్కంప్లీట్ గా ఎందుకుంటున్నాం? ఆయనలో లేము కనుక. మనందరము ఏక మనసుతోని ఆయనలో ఉండాలి అని ఆశిస్తే కనుక వి ఆల్ విల్ బి మేడ్ కంప్లీట్ ఇన్ హిమ్. ఆయనలో మనము సంపూర్ణతలోనికి సంపూర్ణులుగా తీర్చిదిద్దబడతాం. కాబట్టి ఆ సంపూర్ణతలోనికి మనం రావాలని ఇదే మన ప్రయాస. అందుకనే క్రీస్తు యొక్క స్వరూపం మీరు ధరించుకున్నది అని భక్తులు తెలియజేస్తారు. పౌలు అంటూ ఉంటాడు, నేను ఆయనను పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి. మన గుంటూరుకి వెళ్ళినప్పుడు యవనస్తుల కొరకు మీటింగ్ ఉంది రండి అని మన బ్రదర్స్ పిలిచినప్పుడు వినుకొండకి వెళ్ళాము. వినుకొండ దగ్గర ఏం వాక్యం చెప్పాలి ప్రభు అంటే యవనస్తుల యొక్క మీటింగ్. ఆ మీటింగ్ యొక్క ప్రచారం ఎట్లా ఉన్నదంటే అందరు రావాలి, హైదరాబాద్ నుంచి యవన సేవకుడు వస్తున్నాడు, ఫిలిపన్ వస్తున్నాడు, ఫిలిపన్ చక్కటి వాక్యం చెప్తాడు, రండి రండి అంటే సంక్రాంతి రోజు 14వ తారీఖు ఆ మీటింగ్ పెట్టుకున్నాను. ఆ మీటింగ్కి నేను బయలుదేరిపోయాను, ఇంటి నుంచి వెళ్ళిపోయాను, ట్రైన్కి సిద్ధపడిపోయాను. ప్రభా నేను సిద్ధపడ్డ వాక్యం ఒకటి, కానీ నువ్వు ఏం మాట్లాడమంటావు ఏంటో ప్రభా, నాకు నీ జ్ఞానాన్ని దయచేయని ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంటే పెద్ద బాంబు పడ్డది. ఏమంటే అన్న ఏమనుకోకపోతే కనుక ఉదయకాలం మీటింగ్ రాత్రికాలంకి మనం షిఫ్ట్ చేసుకుంటే అనేకులు వస్తారు. ఎందుకంటే ఉదయకాలం అందరూ పొలం పనులకు వెళ్ళిపోయారు, నాటేస్తున్నారు అన్న, అందరు పనులకు వెళ్ళిపోతున్నారు, ఎవ్వరు ఉన్నారన్న, మార్నింగ్ వద్దన్న ఈవినింగ్ పెట్టుకుందామంటే నేను ఒక మాట అన్నాను వాళ్ళతో, తమ్ముడు ఒక పని చేద్దాము, ఈసారికి వదిలేద్దాము మీటింగ్ ని క్యాన్సిల్ చేసేసి నెక్స్ట్ టైం పెట్టుకుందాము, నైట్ టైం పెట్టుకో, చక్కటి అరేంజ్మెంట్స్ చేసుకుందాము, అనేకుల్ని దేవుడు నడిపిస్తాడు. సో ఇది పోస్ట్ పోన్ చేసేసుకుందామంటే లేదన్నా ఒకసారి అనుకున్నాం వచ్చేసేయండి, ఏదైతే అది అవుతుంది అని. నేను ఒకటే అనుకున్నా, ప్రభా నీ చిత్తంలో ఎవరంటే వాళ్ళని నడిపించాను. సో అక్కడ నేను వాళ్ళకి వాక్యం చెప్పాను. ఏమని చెప్పినానంటే ప్రసంగి గ్రంథంలో అంటే నీ యవ్వన కాలమందు నీ సృష్టికర్త అయిన దేవుడిని స్మరించు. అదే అధ్యాయంలో మళ్ళీ ఇంకొక అదే అధ్యాయం పక్కన అధ్యాయంలో ఉంటది, ఓ యవ్వనుడా జాగ్రత్త, నీ కళ్ళకు కనిపించినది నువ్వు చేస్తున్నావు, అన్ని నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, అన్నింటిని బట్టి నువ్వు నీలో నువ్వు ఆనందిస్తున్నావు, నీ ఆత్మ నీ హృదయం ఆనందిస్తున్నది, కానీ జాగ్రత్త ఒకరోజు తీర్పులోనికి నువ్వు తేబడతావు అని వాక్యము తీసుకున్నాను. అటు విధంగానే ఆ వాక్యానికి రిలేటెడ్ గా పరిశుద్ధుడైన పౌలు చెప్పిన మాటలు నేను వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు ఎందుకు నేను ఆయనను పోలినట్టు మేము నన్ను పోలినటువంటి పౌలు ఆయనలో ఏమి చూస్తాడు అని ప్రశ్న పెట్టాను వాళ్ళ ముందు. అక్కడ వాళ్ళందరూ నా దగ్గర చూస్తున్నారు. వాళ్ళ సంఘం అంట పాస్టర్ గారు ఏదో సంఘం నడిపించాలి కాబట్టి వస్తాడంట, 2 పాటలు అంటే 2 పాటలు పాడాలంట, ఒక చిన్న ఆరాధన పాట అంటే 5 minutes లో చేసేయాలంట, ఒక 30 నిమిషాలు వాక్యం చెప్తాడంట, ముగింపు ప్రార్థన చేసి పంపించేస్తాడు. అంటే అక్కడ ఉంటున్న యవనస్తులకి ఆత్మీయ ఆహారము సరిపడినంత లేదు. సో అక్కడ నేను వాళ్ళకి చెప్పి ఉన్నాను, ఒకవేళ మీరు ఎవరైనా చెప్పగలిగితే కనుక నేను మీకు ఒక బహుమానం ఇస్తానని చెప్పినాను, క్యాష్ ప్రైజ్ ఇస్తానని చెప్పినాను. ఎవరు చెప్పలేకపోయారు. మన బ్రదర్స్ అందరూ కొంతమంది ఉన్నారు, ఇక్కడికి వచ్చేటోళ్ళు, ఈవినింగ్ సర్వీస్కి వచ్చేటోళ్ళు, మార్నింగ్ సర్వీస్కి వచ్చేటోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పాను, మీరు నోరు ఇప్పద్దయ్యా ఇక్కడ ఉన్నవారు చెప్తారు అని. ఎవరు చెప్పలేకపోయారు. నేను వాళ్ళకి చెప్పాను, పౌలు ఆయనని పోలి నడువు అని ఎందుకు చెప్పాడు అంటే ఆయనలో పరిశుద్ధతను చూస్తాడు, ఆయన కొరకు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి మనం కూడా దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే ఆ పరిశుద్ధతని పొందుకోవడానికి రావాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించగలుగుతామో అప్పుడు ఆ సంపూర్ణతలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుని కొరకు వాడబడాల. ఒకటే విశ్వాసం ఇచ్చాడు, ఒకటే బాప్తిజం అందరికి ఇచ్చాడు. ఆయన తండ్రి అయిన దేవుడిగా అందరి మీద ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనని, ఆయన చిత్తాన్ని, ఆయన కొరకు మనము ఆయన హస్తాల్లో వాడబడే వారంగా మనం ఉన్నామా లేదా అని మనము సరి చూసుకోవాలి. దేవుడు వాక్యంలో చెప్తుంటాడా, కోత విస్తారంగా ఉన్న కానీ పనివారు తక్కువైంది. నువ్వు కానీ ఎప్పుడైనా నీ జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేస్తుంటావు, ఎన్నోసార్లు ప్రభుని సహాయం అడుగుంటావు, ప్రభుని ప్రార్థనలు త్రోసివేయక ప్రతిసారి నువ్వు మొరపెట్టుకున్నప్పుడు, ప్రతిసారి నువ్వు కన్నీళ్లు పెంచినప్పుడు, ప్రతిసారి నువ్వు ఒంటరిగా మిగిలిపోయి బాధపడుతున్నప్పుడు నిన్ను చూడలేక ఆయన నీకు సహాయం అనుగ్రహిస్తున్నాడు. ఇంత చేసిన దేవుడికి ఎప్పుడన్నా నువ్వు ప్రభా నన్ను వాడుకొని నీ చేతెత్తి నీ చెయ్యి ఆయనకి ఇచ్చినావా? నన్ను కూడా వాడుకో ప్రభు అని నీ చేతి ఆయనకి ఇచ్చావా? నీ చేతిని ఆయనకు అప్పగించావా? అప్పగించాం. మనం ఎటువంటి వారం అంటే వేషధారులు. ప్రభా నువ్వే సర్వము, నువ్వే సమస్తం అంటాము. పక్కకి వెళ్ళిపోయినాక భార్యని, రాకపోతే గర్ల్ ఫ్రెండ్ని, రాకపోతే ఈ లోకంలో ఉన్న స్నేహితుల్ని
వీడు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్తుంటాం. సో ఇటు రీతిగా కాక మనం సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు దేవుడి కొరకు మనం వాడబడే పాత్రలుగా ఆయన మనని నింపుతాడు. ఆయన శక్తితోని, వాక్యంతోని, బలంతోని, ఆత్మతోని నింపి ఆయన నామం మహిమార్థము మనని ఆయన వాడుకుంటాడు. ఎప్పుడైతే మనం ఆయన చేతిలో వాడబడతామో వీ విల్ బి మేడ్ కంప్లీట్ ఇన్. కాబట్టి ఈ లైఫ్ లో నువ్వు ఏది సాధించినా ఏది సాధించకపోయినా నువ్వు ఆయన చేతిలో వాడబడకపోతే నువ్వు సాధించిందంత వ్యర్థమే. కాబట్టి దేవునికి ఒకటే ప్రార్థన చేయాలి, ఏమంటే యూజ్ మీ ఫర్ యువర్ గ్లోరీ లార్డ్. నీ నామ మహిమార్థము నన్ను వాడుకో ప్రభువా అని ప్రతిదినము నువ్వు ఆయన జ్ఞాపకం చేస్తే ప్రతిదినం ఆయన నామ మహిమార్థము నేను వాడుకుంటాడు. ఎందుకంటే తలాంతలో నీలో వచ్చింది ఆయన. ఆ ఒక్కొక్కటిగా నీలో ఫలింపజేస్తూ ఆయన కొరకు ఒక విలువైన పాత్రగా నీ జీవితాన్ని ఆయన మార్చుకుంటాడు. కాబట్టి అట్టి రీతిగా దేవుని చేతిలో మనము వాడబడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదువుతున్నాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికి ఒకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవవాక్యం బోధించినట్టు బోధింపవలెను. చాలండి, ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. Each one should use whatever gift he has received to serve others. ఇతరులకి ఉపచారము. మనం ఏం చేస్తున్నాము? అపచారం చేస్తున్నాం. నాకు కూడా తెలుగు కొద్ది వస్తుంది అనుకోండి. We have to be useful and helpful to others, but we are not useful and we are not helpful. ఎప్పుడు మనమే మన స్వనీతి మీద ఆధారపడి ఎప్పుడు ఇతరుల క్షేమాన్ని, ఇతర కొరకు మనము లక్ష్య పెట్టము. కానీ దేవుడు అంటున్నాడు, ఒకరి కొరకు ఒకరు ఉపచారము చేసుకునేవారు. ఒకరు పడిపోతే వాడిని లేవనెత్తారా? నేను సంఘంలో ఎంతమంది యవనస్తులు లేవనెత్తినవాడిని నేను ఒకప్పుడు. ఈ రోజుకి కూడా లేవనెత్తుతా. ఎందుకంటే దేవుని వాక్యము శక్తి గలది కనుక. ఎప్పుడైతే వాక్యము ఆత్మ ప్రేరేపణ చేత బోధింపబడుతుందో ఆ వాక్యము వాళ్ళ జీవితంలో కార్యసిద్ధి కలిగజేసి కృంగి ఉన్న వారిని దేవుడు లేవనెత్తుతాడు, నిలబడబెడతాడు నిలకడగా. అట్టి రీతిగా మనము ఒకరికొకరు వీ హ్యావ్ టు సర్వ్ వన్ అనదర్. ఒకరికొకరు సహాయకులుగా మనం ఉండాలి. మీరు సహాయం చేయమంటే ఓడాలు చేసేటప్పుడు ఉన్నాడా? ఎవరు చేయరు. లిఖిత సిస్టర్ నాకు ఒక 10,000 రూపీస్ సిస్టర్ అంటే, అన్నా నా దగ్గరే ఎట్లన్నా నువ్వు నన్ను అడుగుతావు ఏంటన్నా, నాకే సరిపోదు, శాలరీ ఇంతనే వస్తుంది అన్నది. అంటే ఈ మెటీరియలిస్టిక్ హెల్ప్ దేవుడు అంటలే, స్పిరిచువల్ హెల్ప్ గురించి మాట్లాడుతున్నాడు. మనీ ఇస్ నాట్ పర్మనెంట్, ఇట్ ఇస్ టెంపరీ. అదొక మాట చెప్పడానికి చిత్తుకు అయితం. అది నువ్వు జాగ్రత్త పెట్టుకుంటే అది డబ్బు, దాన్ని చించి వేస్తే దేనికి పనికి రాదు. కాబట్టి ఈ సహాయం గురించి దేవుడు మాట్లాడుతుంది. స్పిరిచువల్ గ్రోత్ అనేది మనలో ఉండాలి. నువ్వు స్పిరిచువల్ గా గ్రో అయినప్పుడు ఇతరుల యొక్క స్పిరిచువల్ గ్రోత్ గురించి నువ్వు ఆలోచించగలవు. నీకే స్పిరిచువల్ గ్రోత్ లేకపోతే, ఆత్మీయత లేకపోతే, ఆత్మీయ ఎదుగుదల లేకపోతే ఇతరుల ఆత్మీయ ఎదుగుదల కొరకు నువ్వు ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. అందుకనే ఫస్ట్ లెట్ us see to ourselves that we are spiritually grown. ఆత్మీయంగా ఎదిగిన వారమై ఉన్నామా లేదా అని మనము వాక్యంలో మనం సరి చూసుకోవాలి. ఆ ఆత్మీయ ఎదుగుదల అనేది నాలో ఉన్నప్పుడు అనేకుల్ని ఆత్మీయ ఎదుగుదలకి నేను వాళ్ళని నడిపించగలుగుతాను. కాబట్టి ఒకరికొకరు ఈ హెల్ప్ చేసుకోమంటున్నాను. లేని వానికి ఏమి లేవో అడిగి వాళ్ళకి ఏమంటున్నాం. ఆనాడు అపోస్తులు దేవుని చేతిలో వాడబడినప్పుడు అపోస్తుల కార్యాల్లో మనం చదువుకుంటుంటే, అపోస్తుల కార్యాల్లో అందరంట వాళ్ళకున్న సర్వాన్ని వాళ్ళు తీసుకొని వచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. అందుకనే సంఘం విస్తరింపబడ్డది. నేటి రోజు మనం సంఘంలో చేర్చబడ్డాం. ఒకవేళ వాళ్ళు కూడా మనలాగా చేతులు బిగబట్టుకొని ఉంటే, వాళ్ళు దాచుకొని ఉంటే నాకెందుకు వచ్చింది గొడవల బాబాని వాళ్ళ క్షేమము వాళ్ళ లాభము వాళ్ళు చూసుకొని ఉంటే ఈరోజు మనం ఇక్కడ సంఘం మనకు ఉండేది కాదు, మనం సంఘంలో ఉండేటోళ్ళం కాదు. దే గేవ్ వాట్ ఎవర్ దే హ్యాడ్. టైం ఫస్ట్, నెక్స్ట్ టాలెంట్స్, నెక్స్ట్ టైత్. స్టీఫెన్ పాల్ గారు చెప్తుంటారు 3 T's ఎప్పుడో ఒక క్రైస్తవుడు ఉండాలి. టీ టైం, టాలెంట్ అండ్ టైత్. దేవుడు ఇచ్చిన వాటిలో దేవుడికి సమయం ఇవ్వాలా. దేవుడికి ఇచ్చిన దానిలో నీకు ఇచ్చిన ఈ జీవితంలో ఆయనకి నీలో టాలెంట్స్ పెట్టడం మనం చదువుకున్నాం కదా, ఆ టాలెంట్స్ ఆయన కొరకు వాడాలి. అట్టి రీతిగానే నీకు వస్తున్న రాబడిలో దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేసేయాలి.
కాబట్టి ఈ మూడు మన జీవితంలో ఉంటే కనుక మనం దేవుని చేతిలో వాడబడతాం. ఎప్పుడైతే మనం వాడబడతామో అప్పుడు మనం కంప్లీషన్ లోనికి వచ్చేస్తాం. కాబట్టి వీ హ్యావ్ టు హెల్ప్ అదర్స్. ఎంతమంది ఉంటారు, పేదవారు ఉంటారు, భర్తల్ని పోగొట్టుకున్న వారు ఉంటారు, లేకపోతే ఏ మాత్రం ఆర్థిక సహాయం లేని వారు ఉంటారు. అట్టి వారిని చూసి నేను ఎట్లుంటుందో తెలుసా, నా పద్ధతి ఎట్లా అంటే, అట్టి వారిని చూసా అనుకో, నాకు లేకపోయినా పర్వాలేదు, ఈ వారం ఉపవాసం ఉందాం, కానీ ఈ వారం మొత్తము నేను తింటున్న ఆహారం వాళ్ళకి ఇచ్చాను. నా దగ్గర అదే ఉంది, ఇవాళకి ఇంకేం లేదు, అదే వాళ్ళకి ఇచ్చేస్తా. ఎందుకంటే వాళ్ళు ఆ వారం ఆహారం తింటే నెక్స్ట్ మంత్ కాదు, నెక్స్ట్ 6 months దేవుడు నన్ను చూసుకుంటాడన్న నిరీక్షణ, విశ్వాసం నాలో. అట్టి రీతిగా వాళ్ళని హెల్ప్ చేయాలి. అది దేవుని ప్రేమని చూపడం, కనపరచడం, దేవుడు నిలబెట్టడం. ఈరోజు లోకంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ క్రీస్తుని ఇతరులకి చూపించలేని వారుగా మనం ఉంచుతాం. ఎందుకంటే మనకి ఇచ్చిన టైంని ఆయనకి ఇవ్వలేకపోతున్నాం, మనకి ఇచ్చిన టాలెంట్స్ ని ఆయన కొరకు వాడలేకపోతున్నాం. అట్టి రీతిగానే ఆయనకి ఇవ్వాల్సిన టైటిల్ ఆయనకి ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్స్. చాలా మంది నేను చూస్తూ ఉంటాను, ఎవరొస్తారు వచ్చి చెప్తూ ఉంటారు, అన్న ఈ మంత్ నేను దశంభాగం ఇవ్వలేకపోతా అన్న, కొద్దిగా ఖర్చులు ఎక్కువ అయ్యా అన్న, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. నేను వాళ్ళకి ఒక మాట చెప్పేస్తాను, ఎట్లా చెప్పినా నాకే తెలియదు. ఏమని చెప్పినా సార్, నువ్వు దేవుని దగ్గర ఈ నెల నువ్వు ఇవ్వకుండా వెనకాడితే నేనైతే కంపల్షన్ పెట్టాను, నేను ఎప్పుడు అడగలేవాడిని నీ దశంభాగాలు నాకు ఇవ్వాలని. నేను ఒకటి చెప్తాను, నువ్వు ఎక్కడికన్నా నీ స్థానిక సంఘం అన్నా, స్థానిక దైవజనుడు అన్నా, ఎవరన్నా కానీ నువ్వు కానీ దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వక ఆపినవు అనుకో, వచ్చే నెలకి ఇంకా భారం ఎక్కువైతుంది. ఎప్పటికప్పుడు నువ్వు తీర్చేసావు అనుకో, తేలికగా దేవుడు నేను అన్ని సమృద్ధితో నింపి నడిపిస్తుంది. కాబట్టి మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానము దేవునికి చాంటి విషయాలు, ఎస్పెషల్లీ 3 T's లో, టైం, టాలెంట్ అండ్ ఈ టైంలో దేవునికి మనము మొదటి స్థానం ఇస్తే మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఇతరులకి ఆదుకునే వారిగా మన జీవితాల్లో దేవుడు ఉంచుతాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వాక్యాలు. మనం అందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ గలవారమునకు అగు వరకు ఆయన ఇలాగ మనని నియమించెను. కాబట్టి it was Christ who gave gifts to prepare God's people for works of service, so that the body of Christ may be built up until we all reach unity in the faith and in the knowledge of the Son of God. దేవుని యొక్క కుమారుని యొక్క సంపూర్ణ జ్ఞానము నీకు కావాలంట. నువ్వు పాట పాడచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, అనేకుల గురించి ప్రార్థన వీరుడుగా నువ్వు ఉండొచ్చు. కానీ నువ్వు కానీ నీలో సర్వీస్ మైండ్ లేకపోతే, అంటే ఇతరుల కొరకు నువ్వు ప్రయాస పడేవాడుగా నువ్వు లేకపోతే కనుక నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమే. అందుకనే ప్రభు అంటాడు, ఐ కేమ్ టు సర్వ్ బట్ నాట్ టు బి సర్వ్. నేను పని చేయించుకొని రాలే, పని చేయడానికి వచ్చానని చెప్పేసుకున్నాం. ఆయన పని చేసిన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆయన పని చేయకపోతే మన పని కూడా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు దేవుడిని ఒకటే అడగాలి, ఏంటంటే ప్రభా నీ కుమారుని యొక్క సంపూర్ణ జ్ఞానము నాకు కావాలి. ఆ జ్ఞానము కావాలని ప్రార్థన చేసుకుంటే ఇచ్చేస్తాడా, వచ్చేస్తుందా? రాదు. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం, యూ హ్యావ్ టు ప్రే. వాక్యము చదవడానికి నువ్వు టైం ఇన్వెస్ట్ చేయాలి. నీకు రాబడి వస్తుంది, 10 లక్షలు పెడుతుంటే నీకు 12 లక్షలు ఒక సంవత్సరంలో వస్తుందంటే 2 లక్షలు మనకు పెట్టేస్తుంది. 10 లక్షలు నాలంటాడంటే 10 లక్షలు ఎత్తుకొని కనిపించడం వల్ల ఉన్నది భయ ఉంచుకున్నది భయ. అట్టే రీతిగా కాదు. దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎట్లా ఉండాలంటే, ప్రభా నీ కుమారుడి యొక్క సంపూర్ణ జ్ఞానము నాకు కావాలి ప్రభా. అంటే నీ సమయాన్ని నువ్వు వెచ్చించి ఆ వాక్యాన్ని చదివి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ వాక్యము కనువిప్పు అనుగ్రహింపబడినాక, ఆ వాక్యము నీకు శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని నీలో పుట్టించినాక, ద నెక్స్ట్ స్టెప్ యూ హ్యావ్ టు డూ ఇస్, అమ్మాయి అయిపోయింది చాలా అనుకోవడం కాదు. అప్పుడు ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు డీల్ డౌన్ అండ్ ప్రే, లార్డ్
టీచ్ మీ హౌ టు సర్వ్ అదర్స్. ఇతరులకి నేను ఎట్లా పరిచయం చేయాలో నాకు నేర్పించు. అందుకనే శిష్యులను కూడా మేడగదిలో తీసుకెళ్ళినప్పుడు ఆయన తువాలు తీసి నడుముకి కట్టుకొని నీ పాదాలు కడగాల అని చెప్పి శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. అంటే వాళ్ళకు ఒక మాదిరి నేర్పించాడు. నేను దేవుడి కుమారునే. దే ఆల్ న్యూ దట్ హీ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు అన్నీ వాళ్ళు ఆయనతో అనుభవించిన వారు. కానీ వాళ్ళలో ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటి అంటే ఆల్ ద disciples of Jesus Christ or the apostles of Jesus Christ, they didn't have the service mind. ఇతరుల గురించి శ్రద్ధ వహించి వాళ్ళని లేవనెత్తే ఆ జ్ఞానము వాళ్ళలో లేదు. అట్టి సంపూర్ణమైన సమర్పణ వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు కూడా సంపూర్ణతలోకి చేరుతారు. ఆయన వల్లే ఆయన ఎట్టి రీతిగా సేవ చేయడానికి వచ్చాడో అట్టి రీతిగా వీళ్ళు కూడా సేవ చేస్తారు అని వాళ్ళకి ఒక మాదిరిని చూపించారు. అదే మనమై ఉంటే ఏయ్ సరిగ్గా గడువు, సరిగ్గా గడమని సరిగతుడు అని చెప్పి చేయించుకుంటాం. అంటే కాదు, తగ్గింపు. నీలో తగ్గింపు ఉన్నప్పుడే దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. దేవుని చేత అందరూ వాడబడలేము. ఇది వాస్తవం. ఏదో నించో నేను చర్చలో వాక్యం చెప్పేగలుగుతావు, అవకాశం ఇస్తే నువ్వు ప్రార్థనలకు వెళ్ళిపోదు, అవకాశాలు పెడితే మీటింగ్లలో స్పీకర్గా పిలువబడితే నువ్వు వాక్యం చెప్పేయగలుగుతావు. కానీ నీలో సర్వీస్ మైండ్ లేకపోతే నువ్వు దేవుని చేతిలో వాడబడలేవు. ఆ సర్వీస్ మైండ్ ఆయన దగ్గర నుంచి పొందుకోను. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు, రక్షించాడు, వెతికి ఆయన కొరకు ఆయన సంపాదించుకున్నాడు. అంటే ఎంతో ప్రయాసపడ్డాడు. మనం కూడా అట్టి ప్రయాస పడడానికి నేర్చుకోవాలి. ఆయన ఎదుట తన్ను తాను తగ్గించుకున్నాడు కనుక ఆయన హెచ్చించబడ్డ. అన్ని నామములు కన్నా పైనామము ఆకాశమందు ఆయనకి ఇవ్వబడ్డదంట. ఈవెన్ ద ఏంజల్స్, ఈవెన్ అధికారులు ఇన్ హెవెన్, ప్రధానులు, అధికారులు, ప్రధాన దూతలు ఆయన ఏసే నామం అనగానే లేచి నిలబడతాయి అంట. అంత గొప్పగా హెచ్చించబడడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన అంతగా తగ్గించుకున్నాడు. అంత సర్వీస్ మైండ్. ఇట్ ఈస్ ద మైండ్ ఆఫ్ గాడ్. తండ్రి యొక్క మనసు కలిగిన వాడై తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి తను తాను తగ్గించుకొని ఆయన హెచ్చించబడ్డాడు. ఈరోజు నువ్వు నేను హెచ్చించబడాలంటే ఆ తగ్గింపు నీలో ఉండాలి. అటు మైండ్ నాకు కూడా అనుగ్రహించు ప్రభు అని దేవుణ్ణి అడగాలి. ఇతరుల కొరకు, ఇతరుల క్షేమ లాభాల కొరకు, వాళ్ళ కాపుదల కొరకు, వాళ్ళు ఏ ఆపదల్లో ఉంటున్నారో వీటి గురించి మనం ఎక్కువగా మనము దేవుని సన్నిధిలో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో ఎత్తిపడుతూ, మనం కూడా ఉంటే ప్రార్థన చేస్తే సరిపోదు, ప్రాక్టికల్గా సహాయం కూడా చేయాలి. అందుకని అంటుంటాడు, ఏమంటాడు? క్రియలు లేని విశ్వాసము మృతం. యూ హ్యావ్ టు పుట్ యువర్ వర్క్ ఇన్ టు యాక్షన్. ప్రేయర్ చేసేస్తే సరిపోదు, సహాయం కూడా చేయాలా. చాలా మంది ప్రేయర్ చేస్తారు కానీ ఒక రూపాయి కూడా ఇయ్యారు. నీ దగ్గర ఉంటే దేవుడికి ఇస్తే ఇయ్యి. నేను ఒకప్పుడు ఈ మాట చెప్పి ముగించేస్తాను. నేను ఒకప్పుడు డబ్బులు లేకుండా చాలా బాధపడుతుండే. కానీ నాకు ఒక మనసు ఉంటుండే, ఏంటి తెలుసా? లేని వారిని చూసినప్పుడు నాకు ఇవ్వాలని ఉంటుండే. అప్పుడు చాలా బాధపడుతుండే. ఏంటి ఇప్పుడు నా దగ్గర లేవు. నాకు కాదు, నా దగ్గర ఉంటే వాళ్ళకి ఇచ్చేటువంటి కదా. ఇంతమంది పోతున్నారు ఎంప్లాయీస్ రోడ్డు మీద, ఒక్కడికి లేదే మనసు నాకు ఉంది ప్రభా గారి కదా లేవు. ఏం చేయాలి? ప్రభా కొద్ది కాలం నేను పరీక్షిస్తూ తాగలని. ఇప్పుడు ఆయననే ఉంచాడు. ఎవరికి ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా. నాకు ఒకటి దేవుని ఎంతో సంపూర్ణ విశ్వాసం. చెప్పాలి ఏంటో 20 రూపీస్ నా పాకెట్లో ఉంటే, అయ్యో నా పాకెట్లో 20 ఉంది కదా నేను ఎప్పుడు ఆలోచించాను. నేను ఒకటే ఆలోచిస్తాను, ఏంటి తెలుసా? ఈ 20 రూపీస్ దేవుడు నన్ను ప్రేరేపించి పలానాకి సహాయపడమని ఇచ్చేస్తే ఆ 20 రూపీస్ బదులు నాకు 40 రూపీస్ వెంటనే ఇచ్చేస్తాడు ఆయన. ఆయన రుణము తీర్చలేని వారుగా మనం ఉంటున్నాం. అట్టి రీతిగా దేవుడు మనల్ని ఆదుకుంటూ నడిపిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు మనము ఇతరులకి సహాయం చేసేవారుగా, ఇతరులని ఆదుకునేవారుగా, ఇతరులని బలపరిచేవారుగా, ఇతరులని దేవుని వాక్యంలో స్థిరపరిచేవారుగా మనం స్థిరపడాలి, ఇతరులను కూడా స్థిరపరచాలి. కాబట్టి పౌలు అంటూ ఉంటాడు, హ్యావ్ ద సేమ్ మైండ్ సెట్ ఆఫ్ క్రీస్తు యొక్క మనస్సును మీరు కలిగి ఉండండి అంటాడు. ఎంతమంది కలిగి ఉంటున్నాం? మమ్మీ మనసు, అమ్మమ్మ మనసు, నాన్నమ్మ మనసు, పితరుల మనసు, వీళ్ళ మనసు, వాళ్ళ మనసు కలిగి ఉంటున్నాం. కానీ క్రీస్తు యొక్క మనసు కలిగి లేని వారుగా మనం ఉంటున్నాం. అందుకని మందిరానికి వస్తున్నప్పుడు ఒకటే, నీ జీవితంలో ఆ రక్షణానందము, దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు, దేవుని యొక్క నడిపింపు, సమృద్ధి అయిన వాక్యము నీకు కావాలంటే నువ్వు సర్వీస్ మైండ్ని కావాలి. ఆయన మనసు నేను ధరించుకున్నప్పుడే
ఆయన మనసును మనం ధరించుకున్నప్పుడు ఆయన ప్రేమతో నింపుతాడు. పాట పాడతామా? నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. పాట పాడితే మారిపోతామా? పాట పాడి మారిపోతే ప్రతి ఒక్కరు భూమి మీద పరిశుద్ధులే. హల్లెలూయా. అందరూ పాడతారు, అందరూ పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడగలరు. పాట పాడినంత మాత్రం మనం మారిపోవు. కానీ పాట పాడుతున్న మనము నిజంగా ఆయన ప్రేమని పొందుకొని ఆయన ప్రేమతో నింపబడి ఒక జీవితంలో ఒక మార్పు కలిగి అనేకుల ముందు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి నిన్ను బట్టి అనేకులు ఆ ఉత్సాహాన్ని పొందుకొని నిన్ను బట్టి అనేకులు ప్రభు దగ్గరికి నడిపింపబడాలా, వాళ్ళు కూడా సంఘంలో చేర్చబడాలా, వాళ్ళు కూడా నీలాగునే వాళ్ళు కూడా క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మార్చబడాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ విచ్ హీ హాస్ గివెన్ ఫర్ అస్. ఒట్టిగా నేను మెచ్చుకోలే, నువ్వు సంపూర్ణతలోకి రావాలి. నిన్ను చూసేవారైనా నీలో చూడాలి. అటు రీతిగా మనము ప్రయాసపడాలి. ప్రభునందు ప్రయాసవద్దము కాదు అని గుర్తించాలి. నేను ఒకటే అనుకున్నా, ప్రభు ఏమొస్తుంది నాకు చేస్తే. ఈ రోజన్నా మీరు ఉంటున్నారు 4-5. నేను ఇక్కడ నిలబడిన రోజుల్లో అయితే 1-2. నాకన్నా బైబిల్ జ్ఞానం ఎక్కువ కలిగిన వారు. వాళ్ళ ముందు నేను ఏం చెప్పండి. పోనీ వాళ్ళకన్నా ఎక్కువ వచ్చింది, ఎక్కువ జ్ఞానం అని చెప్పాలి అంటే చెప్తున్నాయి. కానీ ఏమో కదా అప్పుడు బాధపడేటండి, ప్రభు ఈ ఇద్దరి గురించి నా బతికేందుకు ఇట్లా బస్ స్టాండ్ అయిపోయింది, నా వల్ల కాదు ప్రభు అన్నారు. లేదు, నువ్వే నాకు కావాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, కానీ నేను నిన్ను ఏర్పరచుకున్నాను. సరే తప్పదుగా. అధికారులకు ఒక్కొక్క తలదించుకొని లోబడి ఉండాలి. ఇంకా ఆయన అధికారి అయి ఉన్నాడు, లోబడాలి. నేను లోబడతా ప్రభు అని ఎప్పుడైతే నేను ప్రభుత్వ లోబడ్డానో ఇటు రీతిగా వాడుకుంటాను. ఎప్పుడు నేను కళలు కూడా కనలే, ఊహించాలి. నాకు ఆశ కూడా లేదు. కానీ ఇప్పుడు ఆశ నాలో వచ్చిందో ప్రభు కొరకు వాడబడాలి, ప్రభుని ఇతరులకి పరిచయం చేయాలి, నాలో ప్రభుని ఇతరులు చూడాలి. నేను ఎట్లయితే సంపూర్ణతలోకి దినదినము వాక్యము చేత ఆయనతో సాహసం చేత ఆత్మ చేత నడిపింపబడుతూ ఆయన ప్రత్యక్షమయ్యే వరకు ఈ పరిచర్యల ముందు కొనసాగిపోతూ ఉంటానో, ఆ సంపూర్ణతలోనికి చేర్చబడతానో, అటు రీతిగానే దేవుడు నా యొద్దకు పంపించిన వారందరూ కూడా అట్టి మార్గంలో నడుచుకోవాలి. ఆ సంపూర్ణతలో వాళ్ళు కూడా చేరాలని ప్రతి ఒక్కరి కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తుంది. కాబట్టి మనము దేవుని శరీరమై ఉన్నాము, సంఘము దేవుని శరీరం. యు ఆర్ బాట్ విత్ అ ప్రైస్. విలువ పెట్టి కొనుక్కున్నాడు. సంఘంలో నిన్ను కూడా ఒక భాగముగా నేను ఉంచుకున్నాను. యు ఆర్ ఏ యూస్ఫుల్ ఏమంటారు వెజల్ ఇన్ గాడ్స్ హ్యాండ్. విలువైన పాత్రవి. కాబట్టి విలువైన పాత్రగా నన్ను కూడా వాడుకో ప్రభు. విలువలేని నా జీవితానికి నువ్వు వెళ్ళొచ్చు. కాబట్టి నిన్ను మహిమపరిచేవాడిగా నీ వాక్యం చేత నీ ఆత్మ చేత నన్ను నింపి నడిపించు ప్రభా. సంపూర్ణతలోనికి నేను కూడా నడుచుకుంటా ప్రభా. అటు ఆశనాల్లో ఉన్నాయా అని చెప్పి దేవుని దగ్గర వైపు చూసి ప్రార్థన చేస్తున్న దేవుడు మనం నడిపిస్తుంది. దేవుడు అటువంటి కృప మన అందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించుగాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుని సతీషణ ప్రార్థన నడుపు. చిన్న ప్రార్థన.